హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. మచిలీపట్నం ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐటీఐ చేసిన వాళ్ళ కోసం అయితే వాకిన్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. డేట్ వచ్చేసరికి మనకి 23 జూన్ 2024. ఇంకా వెన్యూ అంటే ఆ యొక్క స్థలం వచ్చేసరికి లేడీ ఎంటీఎల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, రామానాయుడుపేట, మచిలీపట్నం 521001 అనమాట. దీనికి ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ నుంచి కూడా ఎవరైనా ఐటీఐ ఈ ఫిట్టర్లో కానీ, టర్నర్లో కానీ, మెకానిస్ట్లో కానీ, ఇంకా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ, ఇంకా R&D ఎలక్ట్రీషియన్, పెయింటర్ ఈ ఆయా ట్రేడ్స్లో కనుక మీరు 10th క్లాస్తో పాటు ఐటీఐ కనుక పాస్ అయి ఉంటే, గతంలో కనుక మీరు అప్రెంటిస్ ట్రైనింగ్ కనుక ఈ ట్రేడ్లో కనుక చేయకుండా మీరు ఫ్రెషర్స్ అయ్యి ఉంటే కనుక మీరు ఈ యొక్క వాకిన్ టెస్ట్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. రిపోర్టింగ్ టైం వచ్చేసరికి 9 AM అనమాట మార్నింగ్. ఈ ఫిట్టర్కి సంబంధించి ఇంకా టర్నర్ మెకానిస్ట్, ఎలక్ట్రానిక్స్ మెకానిస్ట్, ఇంకా R&Dకి సంబంధించి 10:30 AMకి అంటే మార్నింగ్ అనమాట. ఇంకా ఎలక్ట్రీషియన్, పెయింటర్కి సంబంధించి 12 PM మధ్యాహ్నం అనమాట. ఈ టైమింగ్స్ చూసుకొని ఈ టైమింగ్స్ ప్రకారం ఈ యొక్క ట్రేడ్ ప్రకారం ఆ యొక్క ఈ అడ్రస్కి అయితే 23 జూన్ 2024 అయితే మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒక చిన్న టెస్ట్ అంటే మీకు ఐటీఐ బేస్డ్ ఇంకా 10th క్లాస్ బేస్డ్ మాత్రమే ఈ యొక్క టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫెండ్ కూడాను ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే జాబ్స్ కాదనమాట, కేవలం ఏంటంటే ట్రైనింగ్ అయితే ఫ్రెషర్స్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, స్టైఫెండ్ వచ్చేసరికి నెలకి 8050 రూపీస్ వరకు మీకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ 10th క్లాస్ మార్క్ షీట్, అలాగే ప్రొవిజనల్ కానీ లేదంటే సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఐటీఐ సర్టిఫికేట్, ఇంకా SC ST OBC EWS ఇంకా PWD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి వ్యాలిడ్ సర్టిఫికేట్, ఇంకా కూడా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కాపీ అనమాట. ఈ యొక్క NAPSలో అంటే అప్రెంటిస్షిప్ india.gov.inలో మీరు రిజిస్టర్ అయి ఉంటారు కదా, ఆ యొక్క రిజిస్ట్రేషన్ కాపీ ఒకటి ప్రింట్ తీసుకొని మీరు లాగిన్ అయిపోయిన తర్వాత Ctrl+P అంటే మీకు ప్రింట్అవుట్ వస్తుంది అనమాట. అది తీసుకొని ఈ యొక్క 4 డాక్యుమెంట్స్ మీరు తీసుకొని వెళ్ళాలన్నమాట ఆ రోజు ఆ టైంకి. గతంలో కనుక ఎవరైనా కనుక ఇక్కడ రిజిస్టర్ అవ్వకపోతే ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఈ NAPSలోకి వచ్చేస్తే ఇక్కడ లాగిన్ అని ఉంటుంది, క్యాండిడేట్ ఉంటుంది, క్యాండిడేట్ తీసుకోవాలి. తీసుకుంటే మీరు రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. ఐటీఐ స్టూడెంట్ కాబట్టి మీరు టిక్ ఆన్ చేయాలి. రోల్ నెంబర్ అడుగుతుంది, రోల్ నెంబర్ ఎంటర్ చేసి ఫైన్ డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో మీరు లాగిన్ అయిపోయి ఒక ప్రొఫైల్ ఉంటుంది, 100% కంప్లీట్ చేసుకొని మీరు అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని మీరు అక్కడికి అయితే వెళ్ళాలన్నమాట. గతంలో కనుక ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళు మాత్రం లాగిన్ అవ్వాలన్నమాట. ఇక్కడ లాగిన్ యాజ్ ఏ క్యాండిడేట్ అని చెప్పేసి ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసి క్యాప్చా ఇచ్చేసి వెరిఫై చేసేసి లాగిన్ అయిన తర్వాత మీరు ఆ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేయడానికి మీకు 23rd అని లాస్ట్ డేట్ అనమాట. సో అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే మీరు వెళ్ళాలన్నమాట ఆ ఇంటర్వ్యూ టెస్ట్కి. ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయిన తర్వాత ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఎవరైతే 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళకి మాత్రం ఇక్కడ మొదట అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా మీ యొక్క నేము, ఫాదర్స్ నేము, ఇంకా అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అలాగే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అన్నమాట. స్టైఫెండ్ ఇవ్వడం కోసం మీకు పాస్బుక్ దగ్గర పెట్టుకొని డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఇంకా కేవైసీ ఉంటుంది అనమాట. ఈ కేవైసీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ యొక్క మ్యాప్డ్ మొబైల్ నెంబర్కి అది వెరిఫై చేసేస్తే మీకు ఇక్కడ 100% అనేది వస్తుంది అనమాట. ఇక్కడ 100% కనుక ప్రొఫైల్ వస్తే మీకు కంప్లీట్ చేసుకున్నట్టు అనమాట. సో మీ తర్వాత ఎప్పుడైనా లాగిన్ అయిపోయి మీరు అప్లై అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్లో మొదట ఈ అప్రెంటిస్షిప్ india.gov అంటే NAPSలోకి మీరు లాగిన్ అయిన తర్వాత రిజిస్టర్ అవ్వాలన్నమాట. అన్ని ఫీల్డ్స్ మీరు ఫిల్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది, యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయటమే కాకుండా ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ కూడా చేసుకోవాలన్నమాట. ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అంటే ఇక్కడ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని ఉంటుంది అనమాట. అక్కడ మీరు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని టైప్ చేయాలి.
ట్యాప్ చేస్తే మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, జాగ్రత్తగా చెక్ చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వస్తాయి అన్నమాట. కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అని వస్తాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇక్కడ మనకి పెయింటర్ ఇవన్నీ వచ్చాయి. మనం ఏదైతే ఇందాక ఆ యొక్క నోటిఫికేషన్లో చెప్పామో అవి వస్తాయి అన్నమాట. ఆ యొక్క ట్రేడ్స్ అయితే వస్తాయి. ఆ ట్రేడ్ అగైనెస్ట్ ఇక్కడ అప్లై అనే బటన్ ఉంటుంది, దీని మీద మీరు క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. క్లిక్ అనగానే ఇక్కడ లొకేషన్ అడుగుతుంది, మచిలీపట్నం సెలెక్ట్ చేసుకొని ఓకే అయితే అనాలి. ఓకే అంటే మీరు దీనికి అప్లై చేయడం అయిపోతుంది. సో ఇక్కడ మీకు అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందనమాట.